హైదరాబాద్ వినాయకుడు ఈ సంవత్సరము 71 సంవత్సరము 1954లో 1954 సంవత్సరంలో ఈ హైదరాబాద్ వినాయకుడు స్టార్ట్ అయింది. ఇక్కడ గజలక్ష్మి గుడి ఉండే అమ్మవారి గుడి తీసేసి అక్కడ పైన గార్డెన్లో పెట్టాము. అదే కాన్సెప్ట్తో గజలక్ష్మి దేవి పెట్టాము. ఇది స్వర్గీయ శంకరయ్య గారు ఫ్రీడమ్ ఫైటర్ ఉండే హైదరాబాద్ స్వర్గీయ శంకరయ్య గారు ఆయన 1954లో ఒక్క అడుగుతో మొదలుపెట్టి ఒక్క అడుగు విగ్రహము అప్పుడు దూల్పేట నుండి దులు సింగ్ అని చెప్తుంటే దులు సింగ్ గారు 1954లో ఒక్క అడుగుతో మొదలుపెట్టి అడుగు పెంచుతూ వారి సోదరుడైనటువంటి సింగల్ సుదర్శన్ గారు వారు గత 2 సంవత్సరాల క్రితం దివంగత అయినారు. ఆయన దాదాపు 50 సంవత్సరాలు ఆయన ఈ వినాయకుని కట్టాలపైన వేసుకున్నారు. ఆయన లేని రోడ్డు మేము తీరుస్తున్నాము. సోదరు వాళ్ళ కొడుకైనటువంటి సింగల్ రాజ్ కుమార్. మరి దీని చరిత్ర చాలా గొప్ప చరిత్ర ఉంది. 1954లో స్టార్ట్ అయ్యి ఒక్క అడుగు పెరుగుతూ గత సంవత్సరం 70 అడుగుల వినాయకుడు. ఆ 70 అడుగుల వినాయకుడు చేసిన ఘనత మన రాజేందర్ గారి శిల్పి. ఈయన 40 సంవత్సరాల నుండి మన వినాయకుడు చేస్తూ వచ్చారు. ఆయన కన్నా ముందు రంగారావు గారు ఉండే. రంగారావు గారి ముందు ఆర్టిస్టు తీసుకొచ్చారు. దానికన్నా ముందు ఫస్ట్ దూరిపేట నివాసి దురిసింగ్ గారు ఆయన ఒక్కడు వినాయకుడు మనకు చంపేసాడు. దానికన్నా నాన్ స్టాప్గా 40 ఏళ్ళ సంది మన ఈ రాజేందర్ గారు మనకు చేస్తున్నారు. ఆయన మేము ఎంతో రుణపడి ఉన్నాం మేము. ఎందుకంటే ప్రపంచ రికార్డు సృష్టించినాము. హైదరాబాద్ వినాయకుడు హైదరాబాద్లోని కైలాసంలోని ప్రపంచ రికార్డు మనం సృష్టించినాము. అది కూడా మట్టి వినాయకుడు. ఎంతో మంది మట్టి వినాయకుడు ఇంత పెద్ద ఎంత పోతుంది. ఇక్కడ నిమజ్జనం చేయము, అందరిలాగా నిమజ్జనం చేయము. ఎప్పటికీ మన ఆచారం ప్రకారము సాగరంలో నిమజ్జనం చేస్తేనే దానికి పుణ్యం ఉంటుంది. అందుకని మేము ఆ టైప్లో నిన్న రాజేంద్ర గారు అట్లా చేసిండు. మరియు దీనికి సహకరించిన వారు జోగారావు గారు ఉన్నారు. మరి మూర్తి గారు తమిళనాడు నివాసి మూర్తి గారు వీళ్ళందరూ కలిసి దాదాపు 250 మంది కార్మికులతో ఈసారి ఇంత పెద్ద ఎత్తున మనం తయారు చేసుకున్నామంటే వీరందరి కార్మికుల సహకారము, ఇక్కడ బస్తీ ప్రజల సహకారము, ఇక్కడ వచ్చే వాళ్ళ భక్తుల సహకారము, మరి ఇక్కడ మా అధ్యక్షులైన దానం నాగేందర్ గారు మరి అందరి సహకారం ఉంటేనే మనం ఇంత పెద్ద వినాయకుడు చేయదలుచుకుంటాము. చేసినాం కూడా ప్రపంచ రికార్డు సృష్టించినాము. ఇక ముందు కూడా ఇదే విధంగా మేము తీసుకుపోతామని మేము మనం చేసుకుంటున్నాము. హైదరాబాద్ భక్తులకు ఇక్కడ వచ్చే భక్తులకు మేము ఒకటే నిబంధన చేస్తున్నాను. వినాయక చవితి 27వ తారీఖు ఉంటుంది కాబట్టి వినాయక చవితి రోజు ఇన్ని సంవత్సరాలు 70 సంవత్సరాల నుండి ఎలాగైతే మీరు వచ్చి దర్శించుకుంటున్నారో ఇక్కడ బారికేట్లు వాళ్ళకి సీసీ కెమెరాలు ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు మెయిన్గా జిహెచ్ఎంసీ పోలీస్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ ఎలక్ట్రిసిటీ బోర్డు అన్ని డిపార్ట్మెంట్లు మాకు ఎంతో సహకరించినాయి. ఆర్ఎండ్బి వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు. మెయిన్ పోలీస్ డిపార్ట్మెంట్ పాత్ర ఎక్కువ ఉంటుంది, మరి జిహెచ్ఎంసీ పాత్ర ఎక్కువ ఉంటుంది. వాళ్ళకు కూడా మేము 70 సంవత్సరాలు సేవ చేసుకుంటే 71 సంవత్సరం ఈ సంవత్సరం కూడా అందరి సహకారం ఉంటుందని మేము పదే చెప్తున్నాం భక్తులారా. నెక్స్ట్ రాజేంద్ర గారు. మొట్టమొదటిసారి శంకరయ్య గారు నాకు పిలిచి ఇక్కడ వినాయకుడు చేయమన్నారు. ఫస్ట్ వినాయకుడు బిల్డింగ్ నుంచి బయట పెట్టే వినాయకుడు నేనే చేయడం జరిగింది. అప్పుడు 14 ఫీట్ హైట్, అక్కడి నుంచి అడుగు పెరుగుతూ వచ్చింది. అప్పుడు నేను చాలా చిన్న కుర్రవాడిని. ఆయనకి నమ్మకం లేకుండా దూల్పేట నుంచి కూడా ఒక వినాయకుడిని తెప్పించారు. ఆ వినాయకుడిని లోపల పెట్టి నేను చేసే వినాయకుడిని బయట పెట్టి పూజ చేయడం జరిగింది. అక్కడి నుంచి కంటిన్యూ ఈ ఉత్సవ కమిటీ వాళ్ళు నా ద్వారానే చేయాలని చెప్పేసి అప్పటి నుంచి కంటిన్యూ చేస్తూనే వస్తున్నాను. మీరు చూస్తున్నది ఇక్కడ ఎవ్రీ ఇయర్ కూడా ఆ సంవత్సరానికి ఎలాంటి వినాయకులు చేస్తే భక్తులు కానీ దర్శనం చేసుకొని ఈ మండపం కమిటీ వాళ్ళు కానీ మంచి జరుగుతుందని 2000 నుంచి సిద్ధాంతి గౌరిపట్ల విద్యాశర్మ గారిని సంబంధం జరుగుతుంది. ఆయన పంచాంగ చూసి ఈ సంవత్సరం ఇలాంటి వినాయకులు చేస్తే అందరూ మంచి జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఆయన చెప్పిన తర్వాత నేను డిజైన్ చేసి కమిటీ వాళ్ళకి డిజైన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరూ ఓకే అయినారు. కొన్ని మార్కులు చెప్పిలన్నీ కూర్చుంటాయి, అవన్నీ చేస్తున్నారు. వినాయకుడు మొదలవుతుంది. ప్రత్యేకంగా కోరిక మీద మేము పేరు పెడతాము. ఈసారి ప్రత్యేకంగా విశ్వశాంతి, ప్రపంచ శాంతి ఉండాలని శాంతి అందరూ మనం హైదరాబాద్లో ఇష్టపడి మన ఇండియా తెలంగాణ ఉంటుంది కాబట్టి ప్రపంచ శాంతి ఉండాలని మేము ఆ భగవంతుని కోరుకుంటున్నాము. ఇప్పుడు ఈ వినాయకునికి ఈ
ఈయన మన పేరుతోనైనటువంటి మన దీపేష్ గారు 2 మాటలు మాట్లాడి మీ అనుభవం ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాను? 16 సంవత్సరాలు చేస్తున్నాను. నా పేరు భీమేష్, సత్యాడ్స్, అది కాకినాడ జిల్లా గొల్లపల్లి గ్రామం నుంచి వచ్చాను. 2010 నుంచి ఈ వినాయకుడికి చేయడం జరుగుతుంది. నాకు ఇక్కడ రాజేంద్ర సార్ నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఆ సార్ మేరకు, ఆ సూచనల మేరకు గణేష్ ఉత్సవ కమిటీ సందీప్ సార్ మేరకు, రాజేంద్ర సార్ మేరకు వాళ్ళందరికీ నచ్చే విధంగా అద్భుతంగా అందంగా తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మాకు ఏమైనా ఇబ్బంది ఉన్నా, ఏదో ప్రాబ్లం ఉన్నా సార్ ఎలా ఉందని మన రాజేంద్ర సార్ తెలియజేస్తే ఆ సార్ కూడా అలా కాదు ఇలా చేయమని మార్చమని చెప్పడం జరుగుతుంది. దాని విధంగా మన వినాయకుడిని ఎంతో అందంగా చేయడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజేంద్ర సార్కి, సందీప్ సార్కి, రాజ్ కుమార్ సార్కి ఇంకా పాదాభి వందనాలు. ఎందుకంటే ఇంత వినాయకుడికి పెయింటింగ్ చేయడం చాలా చాలా అదృష్టం. మా టీం అంతా చాలా అదృష్టంగా భావిస్తున్నారు. बोलो गणेश महाराज के, बोलो खैरताबाद गणेश महाराज के। అందరు యూట్యూబర్స్, మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. ఇప్పటి వరకు యూట్యూబర్స్ ఎన్నో విధాలుగా వాళ్ళు భక్తులకు తోడ్పడి మీరు దీన్ని అప్లై చేసినందుకు యూట్యూబర్స్కి అందరికీ ధన్యవాదాలు. మీడియా మిత్రులకు, పాత్రికేయులకు మరి అందరికీ నా ధన్యవాదాలు చెప్తున్నాను. అట్లాగే అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు. जय बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय, बोलो खैरताबाद बड़ा गणेश महाराज की जय।